అంటే గెలుపు ఓటములు అనేవి నిజానిజాలని మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడతాయి. ఇది అనేక సార్లు ప్రూవ్ అయింది చరిత్రలో. మీకు స్పోర్ట్స్‌లో గాని, రాజకీయాల్లో గాని, సినిమాల్లో గాని, అసలు మన నిజ జీవితాల్లో కూడా గెలుపు అనేది రాగానే మన చుట్టూ చేరే వాళ్ళ సంఖ్యకి, ఓటమి అనేది రాగానే మన చుట్టూ చేరే వాళ్ళ సంఖ్యకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఓటమి టైంలో మనతో ఉన్నవాళ్ళే నిజంగా ఒక స్ట్రెంగ్త్ కింద మన జీవితానికి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయసాయిరెడ్డి, అట్లాగే శాంతి అనే ఒక అధికారి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ జరుగుతున్నటువంటి అంశాలని మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నిజానికి ఒక విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమస్య అనేది విజయసాయి రెడ్డితో ఆమెకేదో ఉందా లేదా? లేకపోతే ఆమె సుభాష్ అనేటువంటి ఒక లాయర్‌తో బిడ్డను కన్నారా? లేకపోతే తన భర్తతో కన్నారా? ఇదంతా కూడా మనకి ఏమాత్రం సంబంధం లేని, మనకి ఏమాత్రం అవసరం లేని ఒక అంశం. ఎందుకంటే మేజర్‌లు అనేవాళ్ళు ఒక మ్యూచువల్ కన్సెంట్‌తో ఎన్ని తిప్పలైనా పడొచ్చు. ఆళ్ళ చావు ఆళ్ళకి చావచ్చు. మనకు ఆళ్ళ సంబంధం లేదు. కోర్టులే మాకే సంబంధం లేదంటున్నాయి కోర్టులు. చట్టమే మా పరిధి కాదు ఇది. మీ ఇష్టం అది. మీ పర్సనల్ లైఫ్ అని చెప్తున్నాయి. అలాంటప్పుడు మనకెందుకు? మనకు అవసరం లేదు. అక్కడ విజయసాయి రెడ్డి ఉన్నారా? టీడీపీకి సంబంధించి ఇంకో నేత ఉన్నారా? అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎవరికైనా ఇదే వర్తిస్తది. అయితే మనకి ఏది సంబంధం అంటే ఆమె ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఆమె భర్తకి దాదాపు 2 కోట్ల ముడుపులు అందాయి. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఏదో ఫేవర్ చేసినందుకు గాని అనేది ప్రధాన ఆరోపణ. అది మనకు కావాలి. ఎందుకు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన ట్యాక్స్ మనీతో రన్ అయ్యేది. ఆ భూములు మనవి. ఆయన కబ్జా చేశారు విజయసాయి రెడ్డిని ఆరోపిస్తున్నటువంటి భూములు మనవి. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో వస్తున్న అనేక ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక వర్గం మీడియా చెప్తుంది అవన్నీ కూడా మన డబ్బుతో చేస్తున్నవి. మన భూములు, మన అంటే ప్రభుత్వ భూములు. సో వాటి విషయంలో అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ శాంతి అయినా, విజయసాయి రెడ్డి అయినా, టీడీపీ లీడర్ అయినా, మీరైనా, నేనైనా అక్కడ మనం జవాబుదారీ తనం అవుతుంటది. అక్కడ ఆన్సరబుల్ వాళ్ళు అక్కడ పట్టుకోవాలి వాళ్ళని. అక్కడ వదిలే ప్రసక్తి లేదు. ప్రాణం పోయినా అలాంటి విషయాల్లో వాళ్ళని వదిలాల్సినటువంటి ప్రసక్తి లేదు. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అంశంలో ఈ విషయాన్ని ఎవరు మిస్ అవ్వకూడదు. విజయసాయి రెడ్డి అంశంలో అయినా, శాంతి అంశంలో అయినా ఆమెకు కూడా ఎన్నో ముడుపులు అందుండొచ్చు. అన్ని విషయాలు బయటికి రావాలి. ఆమె ఒక అవినీతి అధికారి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఎవరితో ఉన్నారంటే మనకు అసలు అవసరం లేనటువంటి అంశం. సో ఇప్పుడు పర్సనల్ లైఫ్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న ఎల్లో మీడియాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలాగా వైఎస్ భారతి శాంతితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెడుతూ జనాల యొక్క పర్సనల్ లైఫ్ లోకి దూరిపోవటం, చిన్న పిల్ల బాబో పాపో ఉన్నాడు ఆమెకి, వేరే వాళ్ళతో పుట్టారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు కదా! ఆ బిడ్డ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో ఎల్లో మీడియాలో డైరెక్ట్ గా చూపిస్తున్నారంటే ఎంత నీచంగా తయారయ్యారు ఈ మీడియా వాళ్ళు అనేది అర్థమవుతుంది. ఒక చిన్న పాప బాబు మీరో నేను అనుకోండి, ఆ పాప బాబు రేపు పొద్దున ఒక 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ల క్రితం జరిగిన అంశాలను మనం చూసుకుంటే నా తల్లి గురించి ఎట్లా వస్తుంది అనుకుంటే ఓకే, తల్లి తప్పు చేసిందో ఇంకోటి ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఫోటోలు మనం అక్కడ ఉండడం వల్ల ఎంత బాధేస్తుంది మనం. ఎంత తప్పది. వాళ్ళని ఎంత ట్రామా ఇస్తున్నాం మనం. అది కూడా తెలియని మీడియా హౌసులు తయారవుతున్నాయంటే దేశంలో ఎంత దరిద్రమైన, నీచమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం అది అర్థం. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వైఎస్ భారతి ఆమెతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మీ అభిప్రాయం ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి.